ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకు ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు 2023వ సంవత్సరం అంతా కూడా ఎంతో కొంత ఇబ్బంది పడ్డారన్న విషయం మనకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ జూన్ 18వ తేదీ నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి, అంటే కుంభరాశికి చెందిన జాతకులకి శని ఆయన వక్రించి సంచారం చేశాడు. జూన్ 18వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఆయన వక్రించి సంచారం చేశాడు. ఆ వక్రించి సంచారం చేయటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. అంటే సమస్యలు మరింత ఎక్కువగా అయ్యాయి. మరిన్ని ఎక్కువ కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అందువల్ల వాళ్ళు అసలే ఏలినాటి శని, ఆ తర్వాత శని వక్రించటం, ఈ ఏలినాటి శనికి ఆ శని వక్రించి చేయటం ఉండటం, అలాగే ఆ శని వక్రించి ఆయన వ్యయ స్థానం మీద ఆయన దృష్టి పడటం, ఇలాంటి కారణాలన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి విపరీతమైన బాధల్ని, విపరీతమైన కష్టాలని, విపరీతమైన సమస్యల్ని తెచ్చిపెట్టాయి. పిల్లల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలాగ ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు బాధలు పడుతూ వచ్చారు. అయితే నవంబర్ 4వ తేదీ నుంచి శని భగవానుడు ఆయన తన వక్ర త్యాగాన్ని పొందాడు. వక్ర త్యాగాన్ని పొంది ఆయన రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అంటే మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో వెళ్తున్నాడు. ఈ ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్ళినప్పటి నుంచి కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులకి కొంచెం ఆ సమస్యలు అనేవి ఒక్కొక్కటిగా తీరిపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా శని భగవానుడు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ రాశిలోనే సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి కొంచెం ఇక్కడ రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఈ కుంభరాశి వాళ్ళకి పూర్తిగా చెడు ఫలితాలు ఇవ్వకపోయినా ఎంతో కొంత చెడు ఫలితాలు ఇవ్వడానికైతే ఖచ్చితంగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ శని భగవానుడి యొక్క ప్రభావం అనేది, అంటే ఈ 2024వ సంవత్సరంలో కూడా శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు. అంటే కుంభరాశిలోనే ఉంటాడు. అయితే ఈ కుంభరాశిలోనే ఉన్నప్పుడు జనరల్గా రాశిలోనే ఉన్నప్పుడు ఈ శని భగవానుడు మీకు పెద్దగా కుంభరాశి వాళ్ళకి పెద్దగా తీవ్రమైన ఇబ్బందులు అయితే కలగజేయడు. ఇబ్బందులు కలగజేస్తాడు కానీ మరీ దారుణమైన ఇబ్బందులు అయితే కలగజేయడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 2024వ సంవత్సరం జూన్ నుంచి 2024వ సంవత్సరం జూన్ నుంచి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా, అంటే 2024వ సంవత్సరంలో కూడా ఆయన కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. అయితే జూన్ 30వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆయన మళ్ళీ తిరోగమనంలో సంచారం చేస్తాడు. ఈ తిరోగమనంలో సంచారం చేయటం వల్ల మళ్ళీ కుంభరాశికి చెందిన జాతకులు మళ్ళీ ఆ 4 నెలల కాలం నుంచి, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఈ 4.5 కాలంలో కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. 2025వ తేదీ వరకు కూడా, 2025వ సంవత్సరం మార్చి వరకు కూడా ఈయన రాశిలోనే సంచారం చేస్తాడు, కుంభరాశిలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత నుంచి ఆయన మళ్ళీ తర్వాత రాశిలోకి, మీనంలోకి వెళ్తాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కాలంలో,
అంటే జూన్ 30 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఆయన మళ్ళీ తిరోగమనంగా మళ్ళీ వెనక్కి రావటం మొదలు పెడతాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ మోషన్లో ఉన్నాడు ప్రస్తుతం. ఈ ఫార్వర్డ్ మోషన్లో ఉన్న శని భగవానుడు ఫార్వర్డ్ మోషన్లో వేస్తూ జూన్ 30కి మళ్ళీ తిరోగమనంలోకి వస్తాడు. ఈ తిరోగమనంలోకి రావటం వల్ల మళ్ళీ అతని యొక్క దృష్టి మళ్ళీ 1000 స్థానం మీద పడుతుంది. కుంభరాశి వాళ్ళకి 1000 స్థానం మీద పడుతుంది. ఆ 1000 స్థానం మీద పడటం మళ్ళీ కుంభరాశి వాళ్ళకి ఇబ్బందులు అనేవి కలగటం అనేది జరుగుతుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా ప్రతికూలంగా అంటే శని వక్రించినప్పుడు ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితులు అంటే అప్పటి వాళ్ళకి ఖర్చులు అవి పెరుగుతాయి. ఏదో ఒక రకమైన సమస్యలు, ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన అంటే అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అలాగే ఇలాగ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఇబ్బందులు ప్రారంభం అవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మళ్ళీ నవంబర్ 15వ తేదీ నుంచి ఆయన మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తాడు. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ కాలంలో మాత్రం కుంభరాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ 2024లో శని సొంత రాశిలోనే ప్రయాణం చేస్తూ ఉంటాడు. జనరల్గా సొంత రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరీ తీవ్రంగా అయితే మీకు ఇబ్బందులు పెట్టడు. ఏలినాటి శని ప్రభావం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బందులు కలుగజేస్తాడనే విషయాన్ని గమనించాలి. ఇలాంటి సమయంలో గుడి యొక్క స్థితి కూడా వీళ్ళకి చాలా వరకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అందువల్ల గురుడు డిసెంబర్ 31 నుంచి ఆయన వక్ర స్థానాన్ని వదిలేసి ఆయన మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లోకి మళ్ళీ ముందుకు వెళ్ళటం, వక్ర త్యాగాన్ని పొందేస్తాడు. కాబట్టి ఆ గురుడు మళ్ళీ మేషరాశిలోనే ఏప్రిల్ నెల వరకు కూడా 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల వరకు కూడా ఉంటాడు. అంటే ఏదో ఒక రకమైన ధైర్యం వీళ్ళు ఏప్రిల్ నెల వరకు కూడా చాలా ధైర్యంగా కుంభరాశికి చెందిన జాతకులు చాలా ధైర్య సాహసాలతో ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంటుంది. వాళ్ళకి తట్టుకునే ఒక ధైర్యం, ఒక మొండి ధైర్యం అనేది ఉంటుంది. అలాగే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకుని ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి సగం సక్సెస్ అక్కడే కనిపిస్తుంది. సమస్యలకి ముందు భయపడకుండా ఉండటం, ఆ సమస్యలకి భయపడకుండా ఉండటం వల్ల ఖచ్చితంగా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఏప్రిల్ వరకు అయితే వాళ్ళకి తిరుగుండదు. అందులో గురుడు ఎంతో కొంత వీళ్ళకి మేలు చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఏప్రిల్ అంటే నెక్స్ట్ ఉగాది వచ్చే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అది గురుడి ఇల్లు. కాబట్టి ఆ గురుడి ఇల్లు కాబట్టి గుడి యొక్క ఫలితాలను ఎంతో కొంత రాహు ఆయన చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రాహు మేలు చేస్తాడు కుంభరాశి వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆర్థికంగా, అది ధనస్థానం కాబట్టి మంచి ఆర్థికంగా వాళ్ళకి డెవలప్మెంట్ అవ్వడానికి, మంచి అభివృద్ధి సాధించడానికి, అలాగే కుటుంబపరంగా మంచి డెవలప్ అవ్వటానికి, వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావటానికి, కొత్త కొత్త లాభాలు చేకూరటానికి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ రాహు వాక్కు స్థానానికి కూడా కారకుడు కాబట్టి మీ యొక్క మాటని అదుపులో ఉంచుకోవాలి. మీ యొక్క ఏ వ్యవహారంలో కూడా మీరు ఎవరిని కూడా తోలనాడకూడదు. ఎవరి మీద కూడా మీరు అతిగా ప్రవర్తించకూడదు. ఎవరి మీద కూడా మీరు అతిగా ఇచ్చేయకూడదు. అందువల్ల ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఓర్పు సహనాలతో మీరు ఉంటే కనుక
చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనం ఏదైనా సరే వాక్కు వల్లే మనకి ఏదైనా సమస్య వస్తుంది కాబట్టి మన మాట వల్లే మనకి ఏదైనా ఇబ్బందులు వస్తాయి. కానీ మంచి జరగటం కానీ ఇబ్బందులు రావటం కానీ ఏదైనా మన మాట వల్లే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా రాహు జపం చేయండి, దుర్గా ఆరాధన చేయండి. అలాగే రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన చేసి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వాక్కు మీ కంట్రోల్లో ఉంటుంది. మీ వాక్కు మీ కంట్రోల్లో ఉంటే మీకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది. ఏది కూడా బ్యాడ్గా జరగదు. ఎందుకంటే మీ మాట వల్ల ఏంటంటే మీ వాక్కు ఎదుటివాడికి కోపం వచ్చే మాటలు బయటికి రావు. అప్పుడు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా మీకు కంట్రోల్లో ఉంటాయన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మొత్తం మీద 2024 సంవత్సరంలో కూడా కుంభరాశికి చెందిన జాతకులకి శని భగవానుడు రాశిలోనే సంచారం చేస్తాడు. అలాగే రాశిలోనే మళ్ళీ ఆయన వక్రించి మళ్ళీ నవంబర్ 15 నుంచి ఆయన ఫార్వర్డ్ మోషన్లోకి వెళ్తాడు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కష్టపడి పని చేయాలి. ఎందుకంటే అక్కడ శని భగవాన్ యొక్క పోర్ట్ఫోలియో ఏంటి, ఆయన కష్టపడి పని చేయటం. అందువల్ల కష్టపడి పని చేయాలి. కష్టపడి మీరు ఎఫర్ట్ పెట్టాలి. 100% ఎఫర్ట్ పెడితే కనుక ఖచ్చితంగా మీకు సత్ఫలితాలను ఇస్తాడు. శని భగవానుడు మీకు సత్ఫలితాలను ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీకు మంచి యోగాలను ఇస్తాడు, మంచి రాజయోగాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. ఏ పని చేయకుండా అసలు ఒళ్ళు కదలకుండా ఏ పని చేయకుండా ఎలాంటి శ్రమ చేయకుండా నాకు ఆ భోగాలు ఈ భోగాలు రావాలంటే ఎవరికీ సాధ్యం కాదు. అందువల్ల మీ యొక్క భవిష్యత్తు మీదే టార్గెట్ పెట్టండి. అలాగే మీ యొక్క లక్ష్యాల మీద మీరు దృష్టి పెట్టండి. మీ ఆశయాల మీద దృష్టి పెట్టండి. ఆ ఆశయాల సాధనకి నిరంతరం కూడా మీరు శ్రమిస్తూ ఉండండి. ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తోడు ప్రతిరోజు కూడా నీలాంజన సంభవాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తనమాం శనేచ్చం అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు చదువుతూ ఉండండి. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీ యొక్క ఆత్మవిశ్వాసం తగ్గకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి, మేలు జరుగుతుంది. మీ యొక్క స్థితి మారడానికి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం కానీ గోవిందనామస్మరణం కానీ చేయటం వల్ల కూడా ఖచ్చితంగా మీ స్థితి మారుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా వేడుకుంటున్నాం. దానివల్ల ఈ సమాచారం ఇంకొంతమందికి చేరడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.